भगवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचनं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। మనం గురు పూజ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ గురు పూజోత్సవాలు సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, సంకీర్తనం మొదలైనటువంటి వాటితో జరుపుకోవడం అనేటువంటిది చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనకి ఈరోజు ప్రాణపురుషుడు అనే గ్రంథం నుంచి కొన్ని విశేషాలు తెలుపని సోదరుడు నన్ను ఆదేశించాడు. నారాయణ ద్వారా మాస్టర్ గారు మనకి దగ్గరలో కృష్ణాష్టమి రాబోతోంది. అందుకని శ్రీకృష్ణ జనన ఘట్టం చెప్పుకుందాం. దీంట్లో చెప్పుకోవడం అంటే బాధించిన విషయాల్ని మనం చక్కగా చెప్పుకుందాం. మహేష్ గారు ఇలా ఇచ్చారు. మహేష్ గారు మొట్టమొదటిగా మంత్రజాలము అనే పుస్తకాన్ని రాశారు. అంటే ఈ నవల సప్తకంలో మొట్టమొదటిగా రాసింది. దాని తర్వాత పురుషమేధము అని రాశారు. మొత్తం ఈ నవల సప్తకంలో 6వది మంత్రజాలం, 7వది పురుషమేధం. పురుషమేధంలో కృష్ణ నిర్యాణ ఘట్టం అది ఉంటుంది, పరీక్షిత్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత అప్పుడు పురాణ పురుషుడు రాశారు, జనన ఘట్టం అది అన్నీ ఉంటాయి. దీంట్లో జననానికి ముందర దేవకి వస్తువులు ధ్యానం చేయటం, ఉపాసన చేయటం అనేటువంటిది జరుగుతుంది. నారదుల వారు వచ్చి ఉపదేశం చేస్తారు. మంత్రోచ్చారణ చేస్తూ మంత్రోపాసన చేసుకుంటూ చక్కగా అలా గడుపుతూ ఉంటారు. అవన్నీ కూడా మనకి దీంట్లో ఇచ్చి ఉన్నారు. అవన్నీ కూడా చేసి చదువుకుంటాం. దేవకి నిండుగా గర్భస్త్రాలుగా 9 నెలలు మొత్తం నెలలు నిండి ఆవిడ ఇంకా ప్రసవానికి దగ్గరలో ఉన్న సమయంలో నారదుల వారు వచ్చి ఆవిడకి వాళ్ళిద్దరికీ నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసి మీరు దీన్ని ధ్యానం చేస్తూ ఉపాసన చేస్తూ ఉండమని చెప్తారు. నాటి రాత్రి నుండి దేవకీ వస్తువులు ద్వాదశాక్షరి మంత్రమును మంత్రముగా గానం చేయని ఆరంభించరే. మంత్రముగా, అది కూడా చాలా అంటే ఒక్కొక్క వర్డ్ ఆయన వాడినటువంటిది ఎంత చక్కగా ఉంటుందో చూడండి. చేయమన్నారంటే లోపల అలా మనసుతో చేసుకుంటున్నారంటే, లేకపోతే చాలా హై పిచ్లో చేయడం కాకుండా మంత్రంగా చేసుకుంటున్నారు. వారికి బాహ్య ప్రపంచ స్మృతి తక్కువగాను, హృదయాంతర్గతమైన మంత్రలోకంలో స్మృతి ఎక్కువగాను భాషించిన. బాహ్య స్మృతి అంతా అంటే ఇక్కడ బయటన జరిగే విషయాలు, వచ్చిపోయేవాళ్ళు, ఇవన్నీ స్మృతి తక్కువగా ఉంది. అప్పటికే వాళ్ళు అసలు అటువంటి వాళ్ళకి జన్మిస్తున్నారంటే వాడు ఎంత ధన్యులై ఉంటే స్వామి ఆ దంపతుల్ని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆకలి దప్పులు లేవు. అంటే అసలైనటువంటి ఉపవాసం అంటే అదే. మనం ఉపవాసం అంటే ఏది తినకుండా, నీరసం వస్తున్నా, ఆకలి వేస్తున్నా, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అలా ఉండడం, అది కాదు ఉపవాసించడం. మనం ఏదైతే ఉపాసన చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, లేదంటే ఒక పూజ చేస్తున్నాం, ఒక అభిషేకం చేస్తున్నప్పుడు ఇంకా ఆకలి దప్పులు ఉండవు. అది అసలైనటువంటి ఉపవాసం. అంటే మనం ఉపవసించుట, దగ్గరగా కూర్చోవడం, దగ్గరగా ఉండటం. అంటే ఎక్కడికి దగ్గరగా? భగవంతుడి దగ్గరగా. అంటే ఒక విగ్రహాన్నో
పటాన్నం దగ్గరగా పెట్టుకుని దగ్గరగా కూర్చోడం అది కాదు, వారి యందు నివసించడం. భటులు దినమునకు 2 మారులు అధికారులను గునివచ్చి ద్వారములు తీయించుట, అన్నపానీయమును సంసిద్ధపరచుట, గుహమార్జనము, ధూళి దులుపుట, మరలా తాళము బిగించుట, లీలగా ఏవో సంచలనముల వలె మాత్రము ప్రజ్ఞకు దూర సీమల నుండి అనిపించా అన్నీ తీస్తున్నారు. ఎప్పుడు తీస్తారో మనం వాళ్ళకి చూడకుండా బయటికి పారిపోదాం, లేకపోతే వాళ్ళకి ఏదో ఇచ్చేద్దాం, వాళ్ళతో పోటాడు పెట్టుకుందాం, ఏదో ఒకటి అవి అసలు ఆ ఉన్నటువంటి మనుషులే కాదు, వాళ్ళు వ్యక్తులే కాదు. అదే కాకుండా అసలు స్మృతి ఏమీ లేదు. వాళ్ళు వస్తున్నారని కానీ, తలుపులు తీస్తున్నారు కానీ, దూరు దులుపుతున్నారని కానీ, లేకపోతే గృహమార్జనం చేస్తున్నారని కానీ, ఆహార పానీయాలు తీసుకొస్తున్నారని కానీ, పెడుతున్నారని కానీ ఏవో దూర సీమల్లోంచి తెలుస్తుందంతే. ఏదో సంచలనములో మాత్రము ప్రజ్ఞకు దూర సీమల నుండే అనిపించును. తలుపులు తెరచలేని కానీ మూసిలేని కానీ అభిప్రాయం లేదు. తలుపులు తీశారు, లేకపోతే తలుపులు వేస్తారు అని ఏమీ లేదు. అసలు సకాలమునుగా స్నానాది నిత్య సంస్కారాలు అప్రయత్నంగా జరుగుతున్నాను. స్నానాది నిత్య సంస్కారాలు, అవి సంస్కారాలని చెప్తున్నారు మనకి. రోజు స్నానం చేయటం ఇవన్నీ కూడా ఈ నిత్య సంస్కారాలు అప్రయత్నంగా జరుగుతున్నాయి. వాళ్ళు ప్రయత్నంగా ఇంకప్పటికబ్బా అప్పటికే తెల్లారిపోయిందా, లేవాలా, లేచి స్నానం చేయాలా బాబోయ్ అలాగా కాకుండా అసలు వాళ్ళు లేవటం ఇవన్నీ చేసుకోవటం అన్నీ కూడా అప్రయత్నంగా జరుగుతున్నాయట. ఒక్కొక్కప్పుడు కొద్ది క్షణంలో బాహ్య ప్రజ్ఞ తోచినప్పుడు స్నానము చేసితమా లేదా, తిలకము ధరించితమా లేదా అని సందేహం కలుగుతుండను. బాహ్య ప్రజ్ఞ రాగానే స్నానం చేసామా లేదా, తిలకం ధరించామా లేదా అని అప్పుడు అనుమానం వస్తుంది వాళ్ళకి. అవన్నీ సరిగ్గా చేసుకుంటున్నారు కానీ అప్పుడు అనుమానం వస్తుంది. వెంటనే ఒకరినొకరు చూసుకొని అప్రయత్నంగా సర్వము నిర్వర్తింపబడుట గమనించి నవ్వుకొని చుండ్రి. చక్కగా అన్నీ కూడా అప్రయత్నంగా జరిగిపోతున్నాయి. అది గమనించి వాళ్ళు ఒకరినొకరు చూసుకుని అప్రయత్నంగా జరగటాన్ని తెలుసుకొని నవ్వుకుంటున్నారు. మంత్రదేవతే స్నానము. వాడు మొత్తం అసలు వాడు చేస్తున్న మంత్రదేవత ఏదైతే ఉంటుందో, అంటే మనం చేసేటువంటి ప్రతి మంత్రానికి దేవత ఉంది. మరి మహేష్ గారు గాయత్రి ఉపాసన చేశారంటే ఆ గాయత్రి మాత మొత్తం నిండి ఉండి ఆయనకి ధ్యానంలో కనిపించి వారిని నడిపించడం. అంతేకాదు గాయత్రి ఉపాసన చేస్తుంటే సివిబిగా కనిపించారు. పొద్దున అన్నయ్య గారు కూడా చెప్పారు. మహేష్ గారు ఇచ్చిన దాంట్లో జన్మనిధి సందేశాల్లో ఉంటుంది, అట్లాగే మాస్టర్ సివి గ్రంథంలో కూడా ఉంది. అలాగా వాళ్ళకి మంత్రదేవతే మొత్తం అంతా కూడా అనమాట. మంత్రదేవతే స్నానము, వస్త్రము, తిలకధారణము, అతడే జీవత సర్వస్వమని పూర్వాచార్యులు చేసిన స్తోత్రములకు అంతరార్థములు వారికి స్పష్టపడుచుండను. ఎప్పుడో వాళ్ళకి చేసినటువంటి పూర్వాచార్యులు చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పుడు స్పష్టపడుతున్నాయి అన్నమాట. ఓహో ఇంత ఇది మనం కూడా ఉపాసన చేస్తే మనకు కూడా ఇవన్నీ సిద్ధిస్తాయి. వారి అనుభవమును నిత్యము దైవమే స్నానం చేయుచున్నాడు, ధవతోత్సవం ధరించున్నాడు, తిలకము దిద్దుకొనిచున్నాడు, దైవమే అన్నపానీయములను సకాలమున స్వీకరించున్నాడు. మొత్తం అసలు అంటే ఇంకా నేను స్నానం చేస్తున్నాను, నేను తిలకం దిద్దుకుంటున్నాను, నేను భోజనం చేస్తున్నాను, నేను పడుకుంటున్నాను, నేను లేస్తున్నాను, ఏమీ లేదు. మొత్తం అంతా కూడా స్వామే చేస్తున్నాడు, స్వామి వల్లనే మొత్తం జరుగుతున్నది అనేటువంటి ఒక మంచి స్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట. దైవమే అన్నపానీయం సకాలం స్వీకరించున్నారు. దేహమునకు జీవునకు గల సంబంధమైన మనస్సు సమాధి ఎందుకు కరిగి జారిపోయాను. సమాధి స్థితి అంటే అది మనకి పతంజలి వారు మనకి ఇచ్చినటువంటి వాటిలో సమాధి అనేటువంటిది చివరిస్తారు. ఆ స్థితి వీళ్ళకి సిద్ధించిందనమాట. మరి ఇటువంటి వారికి సిద్ధించబోతుంది, అలాంటి వాడికి సిద్ధిస్తుందండి. మరి ఇలాంటి వాడికి సిద్ధించింది కాబట్టి అంతటి మహానుభావులు అవతరించారు వారికి. మరి కనుక
వారికి ఆకలి తెలియదు. ఇంత దీంట్లో అది ఉపవాసం అంటే ఏంటో మనం శివరాత్రి వచ్చింది, లేకపోతే ఏకాదశి వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది ఉపవాసం ఉంటాం అని చెప్పి ఏమి తీసుకోకుండా ఉండి నీరసం వస్తుందో అలాగే ఉండి, కడుపు తిరుగుతుందో అట్లాగే ఉండి ఏమీ తీసుకోకుండా, అది కాదు. అసలు ఆకలి అనేది ఉండదుట వాళ్ళకి. ఇప్పటికీ కొంతమంది చూస్తాం ఉపవాసం చేస్తున్నా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఉపవాసం చేస్తున్నా, కనుక వారికి ఆకలి తెలియదు. అయినను వాసుదేవుడు మంత్రమూర్తి భుజించుచుండును, దప్పిక తెలియదు, దైవమే పానీయమును గ్రోల్చుండును. జిహ్వకును పానీయమునకును దప్పికకును తమకును అంతర్యామి దైవమే. మొత్తం అంతటికి కూడా అంతటా దైవమే. అసలు వాస్తవోపాసన అంటే ఇదే. లౌకిక నిర్వహణముల యందు నిమగ్నమైన వానికే ఒక్కొక్కప్పుడు కంటి ఎదుట గల వస్తువులు కనిపింపవు. మనం లౌకికమైనటువంటి పనులు చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ స్పీడ్లో ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో ఉంటూ మహేష్ గారు సరదాగా చెప్తూ ఉండేవారు. అంటే ఆయన సరదాగా చెప్పిన నిజమే అది. ఇంట్లో హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఇంట్లో వెతుక్కుంటున్నట్ట. వాళ్ళ అమ్మాయి వచ్చి, నాన్న ఏంటి వెతుక్కుంటున్నా నాన్న అని అడుగుతున్నట. కళ్ళజోడు వెతుక్కుంటున్నా అంటే, మీ కళ్ళకే ఉంది కదా అన్నట్టు, అది లేకపోతే అలా వెతుకుతాను మళ్ళీ వెతుకుతుంటాడట. కానీ కళ్ళజోడు మీకే ఉంది కదా అంటే, అవునా మరి లేకపోతే అలా వెతుకుతాను అంటాడు. కానీ మళ్ళీ వెతుకుతూనే ఉంటాడు. అంటే కళ్ళజోడు ఉందని గుర్తు చేసినా కూడా మళ్ళా తను ఇంకా వెతుకుతూనే ఉంటాడు. దాంట్లో నిమగ్నం అయిపోయాడు అన్నమాట. ఇక మంత్రమయమైన సమాధిలో అహోరాత్రములు గడుపుతున్న దేవకీ వసుదేవులకు వస్తువులను వ్యక్తులను అస్తిత్వం ఉందిరా. వికల్పము లేని వాసుదేవుడు ఒక్కడే అన్ని రూపముల్లో తిరుగుచుండెను. ఎదుటనున్న లోకం వేరు, వారికి గోచరించే లోకం వేరు. ఎదుట జరిగేటువంటి లోకం అంతా అందరూ వచ్చి రాకపోకలు చేసేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా వేరు. వాళ్ళ లోపల ఉన్నటువంటి లోకం వేరనమాట. అసలు వారికి అహోరాత్రములే వాసుదేవుని పరివారమునంతటి ఆది దంపతులుగా గోచరించారు. అహోరాత్రములే వాళ్ళకి ఆది దంపతులుగా గోచరించారట. అట్లే భూమి ఆకాశము అదితి కశ్యపులుగా కనిపించి సృష్టి రూపుడైన వాసుదేవుని గూర్చి తపస్సు చేయుచుండరి. ప్రాతసంధ్య పొద్దునే వచ్చేటువంటి ప్రాతసంధ్య వినతగా అహస్సు అనే సగము శరీరము గల దేవతను అనులుడుగా ప్రసవించను. సూర్యుడు సుపర్ణుడుగా అండము నుండి వెలుగు రెక్కలతో విప్పారినట్టు పొదుగుచుండెను. ఇవన్నీ మనకి సుపర్ణ సూక్తంలో చక్కగా చెప్తారన్నమాట. సాయం సంధ్య కద్రువుగా కనిపించను. పశ్చిమమున దిగిపోవచ్చున్న రంగుల కిరణములు. ఇక్కడ చక్కగా వర్ణన కూడా ఎంత బాగుంటుందో. అందుకని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, ఎంత బాగా వర్ణిస్తారనేటువంటిది. ఎన్నిసార్లు చదువుకున్నా మళ్ళీ మనకి చాలా ఆనందంగాను కొత్తగానే ఉంటుంది. దిగిపోతున్న రంగుల కిరణములు పుట్టల్లో దూరుచున్న పాములుగా భావన కలిగాను. సంధ్యలలో పిట్టల శబ్దములు వేదఘోషలుగా, ఋతువుల ఛందస్సులుగా వినిపించాను. పిట్టలు అరుస్తుంటే మాకు అక్కడ మోతుగూడెంలో మాస్టర్ క్లాసులు చెప్తుంటే పక్కనే చెట్లు ఉండేవి. అందులో సాయంత్రం అయ్యేసేపటికి పిట్టలన్నీ వచ్చి చెట్లలో కిరికిరికిరి ఆడుతుండేవి. మనకి వీటిలో లెక్చర్ వింటే వాటిలో శబ్దం వినిపిస్తూ ఉండదు. ఉత్తరాంచరితం వింటే దాంట్లో పక్షుల శబ్దాలు వినిపిస్తాయి. అవి కిరికిరికిరి ఆడుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అటువంటి సంధ్యలలో పిట్టల శబ్దములు వేదఘోషములుగా, ఋతువులు ఛందస్సులుగా వినిపించను. వెలుపల జరుగు జనుల సంభాషణములు. ఇది మళ్ళీ చూడండి, బయట జరిగేటువంటి వ్యక్తుల సంభాషణ ఎలా ఉన్నాయంటే, అంతర్లీనమైన ప్రాణము నుండి తెగిపోయి మానసిక ప్రలాపములుగా, శబ్దబ్రహ్మము నుండి విడిపోయిన శబ్ద శవములుగా అనిపించను. అవన్నీ వినిపించి మన మైండ్ అటు వెళ్తుందే వీళ్ళ మైండ్, అవన్నీ ఏవో శబ్ద శవములుగా వినిపిస్తున్నాయట బయట వీళ్ళు మాట్లాడుకునేటువంటివన్నీ కూడా.
వినిపించుతున్న శబ్దమన్నీ శబ్దమూర్తి అను సముద్రం నుండి లేచి మరలా పడి మాయమైపో తరంగములుగా వినవచ్చును. ప్రతిదీ ఎంత బాగా వివరిస్తారో చూడండి. చక్కగా చాలా క్లియర్గా హాయిగా ఇస్తున్నారు. వారి మంత్రమయ సమాధిలో సనక సనందనాథులు, సప్త ఋషులు, మనువులు, సూర్యచంద్రవంశ ప్రభువులు వచ్చిపోవచ్చుండ్రి. మరి ఇంకా స్వామి అవతరిస్తారంటే మరి ఒకసారి ఆ ప్రదేశానికి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే మరి అటువంటి వారు దిగి వస్తున్నారంటే మరి మహేష్ గారు ఫారిన్ వెళ్ళి వస్తున్నారంటే ఎయిర్పోర్ట్కి ఎంతోమంది వెళ్తుండేవారు. ఎంతో చక్కగా మరి అట్లాగా వారు దిగి వస్తున్నారంటే ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి వచ్చేవారు అన్నమాట. సనక సనందనాథులు, సప్తఋషులు, మనువులు, సూర్యచంద్ర వంశ ప్రభువులు వచ్చిపోతుంటే నారదాది దివ్యమునులు గానము చేయొచ్చు, నాదమునందు యానము చేయొచ్చు. నారదుడు నాదంలోనే, అంటే ఆయన అసలు ఎక్కడో ఉంటాడు. ఒకసారి అక్కడికి కైలాసానికి వెళ్తాడు, ఒకసారి వైకుంఠానికి వెళ్తాడు, ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్తాడు, ఒకసారి ఇంకా కిందకి వస్తాడు. అలాగే అసలు ఆయన సర్వాంతర్యామిగా అంతటా కూడా నిండి ఉంటాడు ఆయన నారదుడు. ఆయన నారదాది దివ్యమునులు గానము చేయొచ్చు, నాదమునందు యానము చేయుచుండరి. దండకమండలములు, జపమాల, త్రిశూలము ధరించి బ్రహ్మచారి రూపం వచ్చి శైలపుత్రి దేవకీదేవి ఎనుట విభూతించి పోతున్నట్టు అనుదినము దర్శనమిచ్చాను. ఈ శైలపుత్రి క్యారెక్టర్ ఒకటి మహేష్ గారు చాలా విచిత్రంగా ఇచ్చారు మనకి దీంట్లో బాగా 2-3 సార్లు వస్తుంది ఈ శైలపుత్రి యొక్క ప్రస్తావన. అంతకుముందు 17వ అధ్యాయంలో కూడా నారదుల వారి యొక్క ఆదేశానుసారం 7 ఋషులు హిమాలయాల్లో సప్తాహ జ్ఞాన యజ్ఞం చేయడానికి వెళుతూ ఉంటే ఒక దగ్గరికి వెళ్ళేసరికి, గుహ దగ్గరికి వెళ్ళేసరికి తటాలను సింహగర్జన వినిపించి సింహం బయటకు వచ్చి వెనకాల ఒక త్రిశూల ధారణి అయి 16 ఏళ్ళ ఒక బ్రహ్మచారిని బయటకు వచ్చి వీడికి కనిపించి ఒక చిన్న బాలుడిని చేత్తో పట్టుకుని వస్తుంది. అదంతా కూడా వర్ణిస్తారు మహేష్ గారు, ఎంతో బాగా వర్ణిస్తారు. మనం చదువుకుంటే దీంట్లో మనకు చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. అందరం చదివే ఉంటాం, మళ్ళీ చదువుకోవడానికి ఇదొక మంచి సమయం అన్నమాట. అది అలాగా మనకి ఆ శైలపుత్రి క్యారెక్టర్ని మనకి చాలా బాగా ఇచ్చారు మహేష్ గారు. ఆ శైలపుత్రి రోజు కూడా వచ్చి దేవకీదేవికి నుదుటను విభూతి పెట్టి వెళ్తూ ఉంటుంది. అది అనిపిస్తుంది అన్నమాట, వచ్చి పెట్టి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. బాహ్య ప్రజ్ఞ లేదు కదా వీళ్ళకి, అంతఃప్రజ్ఞలోనే అలాగా గడుపుతున్నారు. బాహ్య ప్రజ్ఞ కలిగి వసుదేవుడు తిరిగి చూడగా దేవకీ ముఖమున విభూతి అంటిండాను. వాయువులు సప్తమరుతులై సూర్యకాంతులు సప్తాశ్వములై దేవకికి తమ స్పర్శను కలిగించను. బ్రహ్మాండమునందు గాలి కదిలినప్పుడు దేవకి గర్భమున కదలికలు కలుగుతున్నది. మొత్తం బయట బాగా గాలి వేసినప్పుడల్లా దేవకీదేవి కడుపులో కదలికలు కలుస్తుంది. అంటే ఆ పిల్లవాడి అదే శిశువు యొక్క కదలికలు తెలుస్తాయన్నమాట. అంటే మొత్తం ఆయనే కదా నిండి ఉంది, లోపల బయట అంతాను. అని బయట ఏం జరుగుతుంటే లోపల అదే జరుగుతుంది, లోపల ఏం జరిగితే బయట అదే జరుగుతుంది. దాన్ని చక్కగా వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆకాశం సూర్యకాంతులు సోకినప్పుడల్లా గర్భమందరి శిశువున్న వేడి ఎక్కువే తగ్గుతున్నాడు. ఇవాళ చూసారా చాలా వేడిగాను ఉక్కగాను ఉంది మనకి బాగా. అలాగా వేడి ఎక్కువైనప్పుడు అక్కడ గర్భమందరి శిశువునందు వేడిమి ఎక్కువై తగ్గుతుండను. ఆకాశమున మేఘములు పరువులెత్తినప్పుడల్లా గర్భమందరి శిశువు కాలు చేతులు కదిలించును. పైన మేఘాలు పరిగెడితే ఇక్కడ పిల్లవాడు కాళ్ళు చేతులు కదిలిస్తాడు. శిశువు పిల్లవాడే అనుకోండి, తెలుసు అందరికీ. ఎందుకంటే అష్టమ గర్భమున జన్మిస్తాడని చెప్పారు కాబట్టి. భరత భూమికి 3 దిక్కుల నుండి సముద్రంలో అలలు లేచినప్పుడల్లా దేవకి గర్భమున తెరలు తెరలుగా నొప్పులు కలుగుతున్నవి.
భరతభూమి అందరి పుణ్యనదుల జలప్రవాహం అంతయు ఆమె గర్భస్థ శిశువు దేహ నాళములలో రక్త ప్రసారముగా స్పర్శ జ్ఞానం కలిగించాను. అదొకటి చాలా చిత్రంగా ఉంది. భరతభూమి అందు పుణ్యనదులు ఎక్కడైతే నదులు ఉన్నాయో ఆ నదుల జలప్రవాహము అంతయు ఆమె గర్భస్థ ఆ జలప్రవాహాల యొక్క జలప్రవాహంలో అంతయు ఆమె గర్భంలో ఈ దేహదానంలో రక్త ప్రసారం స్పర్శగా కలిగించిన. ఇట్లు 7 దినములు అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తి వెలుపల లోపల విహరించిన. వాసుదేవుడు మంత్రమూర్తి అయినటువంటి వాసుదేవుడు వెలుపల లోపల కూడా మంత్రమూర్తిగా విహరించాట. అంటే మొత్తం అంతా కూడా వాళ్ళకి మంత్ర సాధన అనేటువంటిది పూర్తిగా నిండి ఉంది వాళ్ళకి. ఇంకా వేరే అంటే మంత్రం చేయడం, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకోవడం, ఏదో 24 అవర్స్ ఇంకా అలాగే మంత్రంలోనే ఉంటున్నారు. అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసవ వేదన పడుతున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలి వారిని అధికారంలో హెచ్చరించి వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజు అష్టమి రోజు వచ్చింది. ఇంకా దేవకి ప్రసవించేటువంటి రోజు వచ్చింది. రాగానే వాళ్ళు కంసుడు వచ్చి చూసి మొత్తం అంతా చెక్ చేసుకుని వాళ్ళకే అధికారులకి హెచ్చరించి వెళ్ళాడు. జాగ్రత్తగా చూడండి అని చెప్పి. భటులు సూర్యాస్తమయానంతరము 2వ జాము ప్రారంభమున అన్నపానీయాదును కొనివచ్చి పై అధికారులకు అభరింపిరి. వారు వచ్చి తాళములు తీసి ఆహార పదార్థం లోనికి పంపిన వెనుక ఆకాశం అంటే మొత్తం అంతా దైవ లీల ఎలా జరుగుతుంది అనేటువంటిది మనకి చక్కగా మెషగా ఇచ్చున్నారు. ఆహార పదార్థం లోపలికి పంపిన వెనుక ఆకాశము ఆకస్మికంగా కారుమేఘములతో నిబిడీకృతమైనది. చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చినవి. పెద్ద సుడిగాలు వీచి కావలి వారి దివిటి అరిపోయినాయి. ఇదంతా కూడా భగవంతుని యొక్క ప్రణాళికలో భాగం అన్నమాట. ఏమైంది, సాయంత్రం వచ్చి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఆ కారాగృహం తలుపులు తీసి లోపలికి వచ్చి రాగానే మబ్బులు కమ్మి గాలి వీచడం మొదలెట్టింది. దాంతో కావలి వారి యొక్క దివిటీలు ఆరిపోయాయి. పెద్ద సుడిగాలి వీచి కావలి వారి దివిటీలు ఆరిపోయినాయి. కన్నుగానని చీకటిలో పై అధికారులు తమ దేహములందరి వస్త్రములు పెరుగాలితో వస్త్రాపహరణం చేయబడుతుండగా కొంగులు లాగి పట్టుకొని భీతితో భవన ద్వారములకు ద్వారబంధములు మూసి లాగి నొక్కిపట్టిరి. మొత్తం ఆ చీకట్లో అయింది. ఈ పెనుగాలికి వారిపై ఉన్నటువంటి వస్త్రాపహరణం జరుగుతుండగా మనిషి గారు వర్ణించడం అనమాట. గట్టిగా వస్త్రాలను జాగ్రత్తగా పట్టుకొని ద్వారబంధాన్ని చాలా గట్టిగా, అది కూడా గాలికి తోసుకొని తీయబడుతోంది. ముయ్యబడడానికి చాలా కష్టంగా ఉంది. అప్పుడు చాలా బలంగా లాగి పట్టి తాళం వేశారు. గడియ వేసి తాళం వేశారు. గాలికి తలుపులు బలిష్టంగా తెరుచుకుంటుండగా తాళం బిగించడం కష్టమయ్యాను. ఒకడు తలుపులు లాగి తన్ని పట్టగా ఇంకొకడు చటుక్కున తాళం బిగించను. ఒకడు తాళం వేశాడు. మొత్తానికి కష్టపడి ఒకడు గడియ వేస్తే ఇంకోటి తాళం వేసాడు. చక్కగా పని అయిపోయింది అనుకుని తాళం చెవి భద్రపరుచుకొని అధికారులు తమ భవనములకు ఎగిరి వాళ్ళందరూ పై అధికారులు వచ్చి ఈ కింద ఉన్నటువంటి భటులకి చెప్తే వాళ్ళు తాళం తీశారు. అప్పుడు మొత్తం తాళం వేసి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా దేవకి ప్రసవించినంచో కొబ్బరంపుడు అని చెప్పి తాళం చెవులు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు. కావలి వారిని హెచ్చరించి వెళ్ళిపోయారు. వర్షం కడవలతో కురుంభరించినట్టు ప్రారంభమైంది. వర్షధారలకు ఈదులు గాలికి తట్టుకొనలేక చలికి గడగడ వండుకుని కావలి వాడు ముంగిల్లో దాగుటకు సాధ్యం కాలేదు. ఇంకా విపరీతమైనటువంటి వర్షం పడడం మొదలెట్టింది. కావలి వాళ్ళు ఇంకా ముంగిల్లో దాగడానికి ఉండలేకపోయినటువంటి స్థితి కలిగింది. ఇదంతా కూడా భగవంతుని లీల. ఎందుకంటే మరి తర్వాత జరగాల్సినంత బోళంతుంది అక్కడ. అందుకని ఆయన లీల జరుగుతుంది. కారాగృహమునకు నైరుతిలో ఈదురుగాలికి వర్షధారులకు ఈదురుగాలికి తట్టుకోలేక చలికి గడగడ వణుకుతున్న కావలి వాండ్రు ముంగిలిలో దాగి ఉండుటకు సాధ్యము కాకపోయాను. వాళ్ళు ఇంకా అక్కడ ఉండడానికి సాధ్యం అవ్వలేదు. ఎందుకంటే చాలా
ఈదురుగాళ్ళు, అలాగే వర్షం పడుతుంటే చల్లగా ఉంది వాతావరణం, ఇంకా ఉండడానికి కష్టమైంది. కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరముగా ఉన్న ఉపభవనమునకు కేగి వారు కిటికీలను బిగించుకొని వేడివేడిగా గరగరగా భోజనం చేసి మద్యం సేవించి అడలు మరిచి నిద్రించారు. వాళ్ళు ఏం చేశారు, ఇంకా అయిపోయింది శుభ్రంగా. ఆ ఉపభవనానికి నైరుతి దిశలో ఉంది ఉపభవనం. దీంట్లో మొత్తం ఈ 7 నవళ్ళు కూడా చూస్తే మనకి వీటిలో చూసినా కూడా వాస్తు శాస్త్రం ఉంటుంది, సాముద్రిక శాస్త్రం ఉంటుంది, అష్టసాముద్రికం ఉంటుంది, అలాగే జ్యోతిష శాస్త్రం ఉంటుంది, ఖగోళ శాస్త్రం, ఇవన్నీ కూడా నిండి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళున్న దానికి నైరుతి దిశలో ఒక ఉపభవనం ఉందిట. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు శుభ్రంగా వేడివేడిగా గరగరగా భోజనాలు ఏర్పాటు చేసుకుని అవి తినేసి మద్యం సేవించి ఒడలు మరిచి నిద్రపోయారట. శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కురియుచున్న వర్షంలో ఒకడు సూటిగా నడిచి వచ్చి ద్వారబంధం తడివి చూశాను. ఒక ఆయన ఇంత వర్షంలో కూడా తిరిగి వచ్చి అక్కడికి వచ్చి నిలబడి ద్వారబంధాన్ని తడివి చూశాట. అంటే వీళ్ళందరికీ తెలుసు అన్నమాట, ముందరే ప్రణాళిక, దైవ ప్రణాళిక ఇదంతా కూడా తెలుసు వీళ్ళందరికీ. చూసి నవ్వుకోనేను. ఎందుకు నవ్వుకున్నాడు? ఆ ఘట్టం చదువుకుంటే మనకి నవ్వు వస్తుంది. ఇప్పుడు అతడు మధువనమున్న మహిమను చూపి గోపులను గోపకులను నందగోపుని మందలకు తరలించినవాడు. అక్కడ మనకి ఇంకో దగ్గర వస్తుందన్నమాట. అతడు మధువనమున అక్కడ వాళ్ళు కేసి బట్టలు 2 వర్గముల వరకు కొట్టుకుంటూ ఉంటే అక్కడ తన చేతిలో కర్రని కింద కొట్టేటప్పటికి పైన నుంచి మందరంగా వేణునాదం వినిపించి ఇప్ప పువ్వుల నుంచి పారిజాత పుష్పాలు రాలుతాయి. రాలి చనిపోయినటువంటి దూడలు మేల్కొంటాయి, బతుకుతాయి. అప్పుడు వాడిని రక్షించి వీళ్ళందరినీ కూడా మారుస్తారన్నమాట. ఆయన కారాగృహము పై అధికారులలో 2 కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళము బిగించుటలో ఒకడు గడియను లాగి బిగించను. ఎందుకు నవ్వుకున్నాడో వచ్చి వ్యక్తి ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధం లేక దిగువ కొక్కెమునకు తాళము పెట్టినాం. చీకటిలో సర్వము భద్రముగా బిగించమని అనుకుని ఇరువురు ఎప్పుడూ తమ నివాసంలోకి పోయి సుఖనిధిలో ఉండరు. ఆ గాలికి ద్వారబంధం ఓపెన్ అయిపోతుంటే చాలా బలంగా 2 కలిసి లాగి పట్టి తాళం వేశారు. ఈ హడావిడిలో ఏమైంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈ రెండో వాళ్ళు ఏం చేశారు, ఆ గడియ లోపలికి పెట్టకుండానే కింద కొక్కానికి తాళం వేసేసారు. అంటే తాళం సరిగా పడలేదు అక్కడ. అది ఇంకి చూసుకుని నవ్వుకున్నాడు. వచ్చి చూచిన నూతన వ్యక్తి చేతితో గడియను తడివి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడిన. కొన్ని లిప్తల్లో లోపలనున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన ఒక మహాకారం దర్శనమించాడు. ఒక పెద్ద ఆకారం ఒకటి అక్కడ వసుదేవుడికి దర్శనమిచ్చింది. అది ఆకాశ పాతాళం నడుమ నిండి ఉండి మొత్తం అంతా కూడా నిండిపోయింది. అక్కడ పెద్ద ఒక ఆ మహాకారం కనబడి మొత్తం అంతా కూడా నిండిపోయి దర్శనం ఇచ్చిందన్నమాట. తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి ఆభిందు పరిభ్రమించున్నది. తమతో కూడినటువంటి భూమి అంటే మనకి మహేష్ గారు చెప్తూ ఉంటారు, మామూలుగా క్యాలెండర్లో ఎలా వేస్తారంటే శ్రీకృష్ణుడు ఆయన అర్జునుడికి చక్కగా దర్శనం ఇస్తాడనమాట. ఇస్తే ఆయన మొత్తం అంతటా ఆయనేగా ఉంటాడు. కానీ ఇక్కడ అర్జునుడు మటుకు పక్కన ఉంటాడు. అంటే మైనస్ అర్జునుడు అంటారు మహేష్ గారు. అది కాదు, అర్జునుడు కూడా దాంట్లో ఉన్నట్టే ఉండాలి. అంటే ఇక అర్జునుడు బొమ్మ విడిగా వేయకుండా మొత్తం ఆయనే సర్వాంతర్యామిగా దర్శనమిచ్చినట్టు వేయాలి మనం. అలాగా ఇక్కడ మొత్తం భూమితో తన ఉన్నటువంటి భూగోళం కూడా ఆయన నాభిలో నిండి ఉన్నట్ట. కొన్ని
తమతో కూడిన భూగోళం ఆ దివ్యమూర్తి నాభియందు పరిభవించుతుంది. వక్షస్సున అనంతకోటి తారకులు వివిధ రూపములతో మినుకు మనుచుండెను. ఆ ఆకారములలో క్షీరాబ్ది, ఆదిశేషుడు, దానిపైన ఒక నీలాకాశ దేహము, దాని చుట్టూను ప్రవేశించి సుపర్ణుడు, విశ్వక్సేనుడు మిదమిద మెరిసిపోతుండేది. మొత్తం ఇవన్నీ కూడా ఆయనలో చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఆ ఆకారంలో క్షీరాబ్ది ఉంది, ఆదిశేషుడు, అలాగే వానిపై ఒక నీలాకాశ దేహము, దాని చుట్టూ ప్రవేశించిన సుపర్ణుడు, విశ్వక్సేనుడు, వీళ్ళందరూ కూడా మిలమిల్లాడిపోతున్నారు. నాభేందు కమలాసనే బ్రహ్మ, హారముల వంటి తారకా మండలము నడుమ లక్ష్మియు, హిరణ్మయమైన తేజస్సులతో కోటి సూర్యప్రభాభాసములుగా దర్శనమిచ్చిరి. చాలా విపరీతమైనటువంటి వెలుగుతో దర్శనమిచ్చారు. చక్కగా మామూలుగా దర్శనం ఇవ్వడం కాదు, వెలుగుతో, అంతటి వెలుగుతోటి దర్శనమిచ్చారు. నాభికి దిగువన యక్ష రక్ష పిశాచములు, భూత ప్రేతములు తిరుగుతుండెను. శంఖచక్ర గద దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు, శంఖచక్ర గద ఖడ్గములు తారకల గుర్తులుగా మిలమిల మెరిసిపోతుండెను. నాభియందు పరిభ్రమించిన భూమి గోరూపధారిణి అయి అరుచుండెను. నాభియందు పరిభ్రమిస్తున్నటువంటి భూమాత ఏదైతే భూగోళం ఏదైతే ఉందో అది గోరూపధారిణి అయి అరుస్తోందిట. చక్కగా అది చెప్తున్నారు. నాభికముల మంది బ్రహ్మయు, లాటమంది రుద్రుడు ఆ మలను ఆలగించి ఉద్ధ దృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించారు. బ్రహ్మ రుద్రుడు కూడా ఆ మొరలు ఆలకించి వాళ్ళు ఏం చేశారు, ఊర్ధ దృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరు, బ్రహ్మ మహేశ్వరుడు కూడా చక్కగా వాళ్ళు ఊర్ధ దృష్టితోటి చూస్తున్నారు. ఇక్కడ అతడు మందస్మితము చేసిన, ఎవరు, ఆ మహాకాశం ఏదైతే ఆకారం ఏదైతే ఉందో అది మందస్మితము చేసిన, అధరం మధురముగా స్పందించిన. ఇక్కడ చాలా గొప్ప విషయం ఇది కూడా. అంటే ప్రతి విషయాన్ని కూడా మనం చాలా శ్రద్ధగా చదువుకోవాలి, ఎక్కడ మిస్ అవ్వడానికి వీలవదు, అంత శ్రద్ధగా చదువుకోవాలి. దాని యందు దృష్టి పెట్టి పూర్తిగా మనం దాన్ని అధ్యయనం చేసినట్టయితే ఎంతో గొప్పగా ఉంటుంది. నన్ను కొనిపోయి బ్రజఘోషము నందుని భార్య వద్ద పరుండబెట్టుము, ఆమె పక్కలో ఉన్న స్త్రీ శిశువును కొనిరాము అను పలుకులు అప్రయత్నముగా తన కంఠం నుండి వెలువడుట గమనించిన వాసుదేవుడు ఉలిక్కిపడాను. అంటే మరి ఎక్కడో అక్కడి నుంచి వాయిస్ రావాలి కదా, మన వాయిస్ బయటికి రావాలంటే మైక్ ఉండాలి, మైక్ ఉంటే మన వాయిస్ బయటకు వస్తుంది. అలాగే అక్కడ వసుదేవుడి కంఠం ద్వారా ఈ మాటలు బయటకు వచ్చాయి. నన్ను కొనిపోయి బ్రజఘోషం నందుని భార్య వద్ద పరుండు పెట్టి ఆమె ప్రక్కలో ఉన్న స్త్రీ శిశువుని కొనిరాము అని చెప్పాడు. సెల్ ఫోన్లు మోగుతున్నాయి, జాగ్రత్త చూసుకోండి. మనకి ఎప్పుడు కూడా నారాయణ గారు హెచ్చరిస్తూనే ఉంటారు, అయినా కూడా మనం చూసుకోం. తన కంఠము నుండి వెలువడుట గమనించిన వసుదేవుడు ఉలిక్కిపడెను. ఇంతలో దేవకి కెవ్వున కేకబెట్టెను. ఈ కంఠం నుంచి రావడం సడన్గా ఏమిటా అని ఆయన ఉలిక్కిపడ్డాడు. తన కంఠం నుంచి రావడం ఏంటని అంటే భగవంతుడు మొత్తం అంతటా నిండి ఉన్నాడు కాబట్టి ఎక్కడో అక్కడి నుంచి వాయిస్ రావాలి కాబట్టి వసుదేవుడి కంఠం ద్వారా వచ్చేట్టుగా అది ఏర్పాటు చేయబడింది. దేవకి ఇంతలో కెవ్వును కేకబెట్టినది. ఆమె యొక్క పురుష శిశువును ప్రసవించినది. అంటే మనకి అసలు కృష్ణుడు ఎలాగా అవతరించాడు అనేటువంటి విషయాన్ని నాకు తెలుసున్నంతలో మేష గారు ఒక్కరే ఇచ్చారు ఈ విధమైనటువంటిది. మరి ఇంకెవరు కూడా ఈ విధమైనటువంటి డైమెన్షన్ ఇచ్చినట్టు నాకు తెలియదు. మరి నేను విన్న వరకు, నేను చూసిన వరకు ఇదే మేష గారు ఇచ్చిన డైమెన్షన్నే కొత్త డైమెన్షన్గా ఇచ్చారంటే ఉన్న డైమెన్షన్నే మనకి అందరికీ అర్థమయ్యేటువంటి విషయంలో ఇచ్చారన్నమాట. ఆమె ఒక పురుష శిశువుని ప్రశ్నించిన ఆ శిశువు భూపతనమైన
శిశువు దేహములపై ముద్రింపబడి శుభలక్షణం రూపం నిలిచిపోయాను. అప్పుడు ఏమవుతుంది, మొత్తం అది శిశువు భూపతమైన వెంటనే ఆ మహాకారం ఏదైతే వీళ్ళకి దర్శనం ఇచ్చిందో ఆ మహాకారం సూక్ష్మ రూపమై వీళ్ళు చూస్తూ ఉండగానే శిశువు యొక్క శరీరం మీద ముద్రింపబడింది. అంటే కృష్ణుడి దేవకు ప్రసవించలే, మగ శిశువుని ప్రసవిస్తే అందులోకి విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించాడనమాట. అది అక్కడ జరిగింది. అది మనకి మేషర్ చాలా క్లియర్గా ఈ గ్రంథంలో ఇచ్చారు. వెంటనే శిశువు ఉలిక్కిపడినట్టు కెవ్వును కేకబెట్టి కారు చేత కదిలించాను. ఎప్పుడైతే ఈ మహాకారం ముద్రింపబడిందో వెంటనే ఆ శిశువు ఉలిక్కిపడి కెవ్వును కేకబెట్టి కాలు చేత కదిలించి ఏడ్చాడు. వెలుపల వేచిన వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపు తెరిచి లోనికి ఎగి శిశువునికి బొడ్డు కోసాను. ఆ బయట ఉన్నటువంటి ఆయన వచ్చి లోపలికి వచ్చి తలుపు తీసుకొని, తలుపు తాళం తీసే ఉంది కదా, మరి తాళం ఎలా వేశారో మనకు తెలిసిందా, చదువుకుందాం. తాళం తీసే ఉంది, అందుకని గడియ తీసి లోపలికి వచ్చి బొడ్డు కోసాడు. ఆకాశం మేఘములు మాయమై తారకలు తలతల మెరిచిండు. అంటే అసలైన పని అయిపోయింది. ఈ కారాగృహ భటులు అధికారులు అందరూ వెళ్ళిపోయి పని అయిపోయింది. ఎప్పుడైతే ఈ శిశువు జన్మించాడో అసలు పని అయిపోయింది. కాబట్టి వెంటనే ఈ మబ్బులు కూడా విడిపోయి చక్కగా చంద్రుడు మిడమిడ మింటి అందు ఆకాశం మేఘములు మాయమై తారకలు తలతల మెరిచెను. నడిమి ఇంటిపై అర్ధచంద్రుడు ఉదయించెను. పెనుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యాను. అంతా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా ఎందుకంటే అసలు పని అయిపోయింది. కాబట్టి వసుదేవుడు శిశువునకు దేవకు చేసి సంధిమిప్పించి ఒక తట్టలో మెత్తని గుడ్డను అమర్చి శిశువు నుంచి మరలా శిరస్సుపై కంఠము వరకును వస్త్రమును కప్పాను. తట్టనెత్తుకుని మారు పలకగా బయలుదేరాను. అంతే శ్రీ వెంటనే దేవకి చేత సంయమిపించి ఆ శిశువుని ఒక తట్టలో పడుకోబెట్టి వస్త్రాలు కప్పి ఎత్తున పెట్టుకుని ఇంక మారు పడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ అంతకుముందే ఆయనకి ఆదేశం వచ్చింది, నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి అక్కడ ఉన్న స్త్రీ శిశువుని తీసుకురమ్మని. తట్టను ఎత్తున పెట్టుకుని మారు పలకగా బయలుదేరాను. యమున రేవుని శతగోపడిన ఆవసిద్ధంగా నుంచి అందుకు కూర్చుండి తెలియకనే కురికాను. అంటే మనం భగవంతుడికి మహేష్ గారికి మనం ఏదో హెల్ప్ చేయాలనుకుంటాం. అది ఆయన ఇష్టమయ్యి ఆయన అనుమతిస్తేనే మనం ఏదో చేయగలం, కానీ లేకపోతే మనం ఏం చేయలేం. అలాగే భగవంతుడికి కూడా అంతే. మరి యమున రేవుని శతగోపడి నావన ఇదంతా తెలుసు కదా ఈ కథ అంతా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇటు నుంచి అటు దాటించాలని చెప్పి ఒక నావని సిద్ధంగా పెట్టుకుని కూర్చొని తెలియకుండా కుదికాడు. శైలపుత్రి జీవులకు నిద్రని కల్పించు జగన్మాత. మనకి నిద్ర రావాలన్నా పట్టాలన్నా పట్టకపోయినా మనకి దేవకి శైలపుత్రి అనుగ్రహం ఉంటేనే నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదు. అందుకని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసిన కన్నా శైలపుత్రిని మనం ధ్యానిస్తే అప్పుడు నిద్ర పడుతుంది. ఎవరికి ఎప్పుడు కునుకో వచ్చినో ఆమెకు మాత్రమే తెలియదు. వర్షంలో చీకటిలో నావ త్రాటిని తీరము గుంజకు గట్టిగా బంధించుతామని శతగోపుడు తలచను. అతనికి మెలకువ చూస్తుడికి నావ నదిలో ప్రయాణం చేసిన క్రోసముల దూరమున మధువనం దగ్గర గట్టుపైన రాతి కొట్టుకొని శతగోపుడు ఉలిక్కిపడి లేచి మధువనం రేవని తేలిన. ఈ నావ ఏమైంది, గట్టిగా కట్టానుకున్నాడు, చూసుకోలేదు సరిగ్గా అట్లా ఎక్కడికక్కడ పొరపాటే. అది లోపల ప్రయాణం చేసి అక్కడ మధువనన గట్టును తేలింది. వసుదేవుని వెనుక కనిపించకుండా నడిచి వచ్చుతున్న సనత్కుమారుడు ఇందాక అక్కడ తాళం తీసి గడియ తీసి లోపలికి వచ్చినటువంటి వాడు సనత్కుమారుడు అనమాట. యమున ఎడ్డున స్నానార్థమే నిలిచాను. వసుదేవుడు సమాధి స్థితిలో అవుతుండే వద్దు దృష్టితో యమున కట్టుగా నడిచిపోయాను. ఈవల ఎడ్డున యమునలోనికి దిగుటయో ఆవల ఎడ్డు ఎక్కుటయో వానికి తెలియదు. నది దాటిన వెనుక కొంచెం బాహ్య స్మృతి కలిగి వెనుదిరిగి చూచాను. వర్షమున కొండల నుండి ప్రవహించిన సెలయేడ నుండి నీరు నిండి యమున గట్టులకి ఎదట్టు పరవళ్ళు తొక్కుతుండను. వర్షాలకి వచ్చినటువంటి నీరు అలాగ ప్రవాహాలు వచ్చి యమునలో కలిసి ఆ నీరు పరవళ్ళు తొక్కుతుందన్నమాట.
పరవళ్ళు తొక్కి ఆ ఒడ్డు అంతా కూడా చాలా భీకరంగా ఉందన్నమాట. అయితే అదంతా కూడా ఏమీ తెలియదు. ఆయన ఈ చివర దిగడం ఆ పైన ఎక్కడం అంతవరకే తెలుసు ఆయనకి. అది కూడా కొంత దూరం వెళ్ళే బాహ్య ప్రజ్ఞ కలిగిన తర్వాత తెలిసింది. తెలిసి వెనక్కి తిరిగి చూస్తే పరవళ్ళు తొక్కుతుంది. మరలా వసుదేవుడు సమాధి స్థితిలో నడిచిపోగా ఒక కాలిబాట ఒక దొంకలోనికి మలుపు తిరిగిన. ఇరుపార్శ్వముల యందు కానుగలు నేరేడు చెట్లు గుబురులు పెరిగి ఉండెను. నడుమ రక్కసులు బ్రహ్మజముడు పొద్దలు దట్టమయ్యను. 1-2 త్రాసు దారకడ్డముగా నడిచిపోయాను. ఆకస్మికంగా మేఘములు కమ్మి కుంభవృష్టి కుమ్మరించను. వసుదేవునిపై శిశువుపై ఒక చినుకైనా పడలేదు. వారి వెనుక ఒక పెద్ద 7 తలల త్రాచు తన పడగలు విప్పి గొడుగుగా పట్టి తోకపై పాకిపోవచ్చుండు. ఏమైంది? మళ్ళా సడన్గా మబ్బులు బట్టి బాగా కుంభవృష్టి కుమ్మరించి వర్షం పడుతుంటే ఆయన మీద కానీ ఆయన శిశువు మీద కానీ ఒక్క చుక్క కూడా పడకుండా 7 తలల త్రాచు పడగలు విప్పి గొడుగుగా పట్టి తోక మీద పాకుతూ పోతుందన్నమాట. దాని పడగల మణుల కాంతులకు ఎదుట దారి కొంచెం ఏర్పడగా మెరుపులు మెరిసినప్పుడల్లా మరికొంత దారి కనిపించుండగా వసుదేవుడు సాగిపోయాను. వర్షం ఆగాను. కొంత దూరం మళ్ళా వర్షం ఆగిపోయింది. మబ్బులు విచ్చుకొనెను. చంద్రుడు మాటుపడెను. డొంక కిరుదిశల పొదలలో భరద్వాజ పక్షులు కూర్చుండెను. అటు ఇటుగా భరద్వాజ పక్షులు కూయడం మొదలెట్టాయి. డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యాను. విశాలములైన గోశాలు కనిపించను. గోవులు నిలబడి నెమరు వేయచ్చు చూస్తుండెను. గోవులు చక్కగా నిలబడి హాయిగా నెమరు వేసుకుంటూ అలాగా చూస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండి అవి చూస్తున్నాయి అన్నమాట. గోవుల కన్నులు గబ్బల వలె విప్పారి చీకటులలో తలుక్కోవచ్చుండెను. ఆ కన్నుల్లో తారామండలములు ప్రతిబింబించుండగా తల ఊపినప్పుడల్లా మెడల్లో గంటలు మోగుతుండెను. అవి అటు ఇటు తల ఊపితే గంటలు మోగుతున్నాయి అన్నమాట. వసుదేవుడు ఇంకనూ ముందుకు సాగిపోయాను. ఒక పెద్ద ముంగిలి పెండెపు తలుపు తెరిచి ఉండెను. లోపలికి ప్రవేశింపగా ముంగిల్లో చిన్న కొండల వలె గోధుమ గడ్డితో పోయిన పురులు ఉండెను. మొత్తం ఎంత అసలు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఇవన్నీ కూడా ఎంత బాగా వర్ణిస్తున్నారో చూడండి. ఆవు పేడతో అలికిన పెద్ద అరుగు గల ఇంటిలోనికి వసుదేవుడు సూటిగా నడిచిపోయాను. ఒక పురిటిల్లు కనిపించింది. చెయ్యిపై యశోద కాబోలు నిద్ర. అక్కడ కూడా అందరూ నిద్రిస్తున్నారు గాఢ నిద్రలో. ఎవ్వరూ మేలుకొని లేరు. అంటే ఇదంతా కార్యక్రమం జరిగేంత వరకు ఎవ్వరికి ఏమి తెలియదు. మొత్తం దేవకి వసుదేవుడికి సనత్కుమారుడికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. చెయ్యిపై యశోద కాబోలు నిద్రించును. ఆమె ప్రక్కలో ఒక స్త్రీ ఉండెను. గ్రామం మొత్తం గాఢ నిద్రలో మునిగి ఉండెను. వసుదేవుడు తట్టదింపి బాలకుని స్త్రీపై నుంచెను. బాలికను తట్టలో నిలిపి వస్త్రం కప్పాను. సత్వరంగా వెనుతిరిగి వచ్చాను. అంతే. అక్కడ ఆయన చెప్పినట్టుగా ఆ బాలుడిని తట్టలో పడుకోబెట్టేసి బాలుడిని చెయ్యి మీద పడుకోబెట్టేసి బాలికని తీసుకొచ్చి తట్టలో పడుకోబెట్టి మళ్ళీ తట్ట నెత్తిని పెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేసాడు. అతనికి అంతవరకే బాహ్య స్మృతి పనిచేస్తుంది. మరలా సమాధిమగ్నుడయ్యాను. తెలివి కలిగి చూసేసరికి బాలకతో కారాగృహం ఉండేను. దారి వెంట తాను నడిచినో లేదో కూడా జ్ఞప్తి లేదు. అసలు ఏమి తెలియదు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఆయన యొక్క స్మరణలో ద్వాదశాక్షి మంత్ర స్మరణలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనకి ఏం చేస్తున్నాం, నడిచామా లేదా, పరిగెత్తామా లేదా, ఏం చేసాం అనేది కూడా ఏమీ తెలియదు, ఏం జ్ఞప్తి లేదు. మొత్తం ఆయన చెప్పినట్టుగా చేసుకెళ్ళడం తప్ప తెలివి కలిగిన చూసరికి బాలికతో కారాగ్రహం ఉండను. దారి వెంట తాను నడిచినో లేదో కూడా జ్ఞప్తి లేదు. దేవకి ఆ స్త్రీ శిశువుని ఎత్తుకొని ద్వారం కవాడం దగ్గరగా నొక్కాను. వెలుపల చీకట్లో వేచిన సనత్కుమారుడు తలుపు లాగి నిశ్శబ్దముగా గడియ బిగించి వెడలిపోయాను. దాంతో ఆయన అంటే అవతారణ యొక్క ఘట్టం అక్కడితో పూర్తి చేశారు. దాని తర్వాత ఏమంటుందంటే మనకి కంసుడికి తెలుస్తుంది. తెలిసి వచ్చి చూసి
వీళ్ళందరినీ కూడా హెచ్చరించి ఏం జరిగిందంటే ఏం జరగదంటే కోపంతో వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన తర్వాత చదువుకుంటే మహర్షి గారు ఇచ్చినటువంటి లీలా విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మన మహర్షి గారు మనందరినీ కూడా ఆశీర్వదించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించుగాక అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వాసుదేవ.